కొన్ని సినిమాల మీద ముందుగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కొన్ని సినిమాల మీద భారీ అంచనాలుంటాయి. కొన్ని సినిమాల మీద ఒక లో బడ్జెట్ ఉంటుంది. లేదా లో బడ్జెట్ క్రియేట్ అయ్యేటటువంటి విధానం కూడా బావుంటుంది. కాకపోతే ఒక సినిమాకి సంబంధించి సీక్వెల్స్ మీద వచ్చినటువంటి అంచనాలు మాత్రం ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాకి లేదు అన్నట్టుగా, అంటే 'పుష్ప 2' తర్వాత అంచనాల పీక్స్‌లో కనపడ్డటువంటి సినిమా అంటే మాత్రం 'ధురంధర్ 2'గా కనిపిస్తుంది. అంటే 'ధురంధర్ 2' ఏ ముహూర్తంలో సెట్ అయిందో కానీ, లేదా ఏ ముహూర్తంలో రిలీజ్ అయిందో తెలీదు గానీ, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా బిగ్గెస్ట్ రికార్డ్స్ మాత్రం క్రియేట్ చేసినట్టుగా, బిగ్గెస్ట్ స్థాయిలో వసూలు సాధించినట్టుగా కనిపిస్తుంది మనకంటే 2025 డిసెంబర్ 5న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎందుకంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి విధంగా కావచ్చు, లేకపోతే ఎవరు ఊహించని విధంగా కావచ్చు, లేకపోతే అంచనాలకు మించి భారీ స్థాయిలో వసూలు రాబట్టినటువంటి విధానం కూడా చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే దట్టు కేవలం హిందీ సినిమాగా మాత్రమే అది విడుదలైంది. కేవలం హిందీలో మాత్రమే ఆకట్టుకున్నటువంటి సినిమాగా కనిపిస్తుంది. దట్టు దాంతోపాటు మిడిల్ ఈస్ట్‌లో కూడా, అంటే ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి మనకు భారీ బడ్జెట్, భారీ రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మాత్రం ఈ సినిమా మొత్తాన్ని బ్యాన్ చేసినాయి. అయినప్పటికీ కూడా ఇది దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు సాధించంటే మాత్రం ఆ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, ఆ సినిమా మీద ఉన్నటువంటి భారీ హైప్ కావచ్చు, లేకపోతే ఆ కథలో ఉన్నటువంటి గొప్పదనం కావచ్చు, డెప్త్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక తిరుగులేనటువంటి బజ్‌ని క్రియేట్ చేశాయి. దానికి సీక్వెల్‌గా రూపొందించినటువంటి సినిమా 'ధురంధర్ 2'. దానికి పెద్దగా ఎక్కువ టైం లేకుండా, 'ధురంధర్'కి పెద్దగా టైం తీసుకోకుండా దానికి 'ధురంధర్ 2'కి ఇమ్మీడియేట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం మాత్రం చాలా చాలా ఆశ్చర్యపరిచింది. చాలా మందికి మాత్రం సర్ప్రైజింగ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న విడుదలైనటువంటి సినిమా మార్చి 19న 2026లో ఇమ్మీడియేట్‌గా మార్చి 19న విడుదలవుతుందంటే మాత్రం వాళ్ళు మేకర్స్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్ కావచ్చు, వీళ్ళు వేసుకున్నటువంటి ప్లానింగ్ మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలాగా, కరెక్ట్‌గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పోనీ ఆ రిలీజ్ డేట్‌లో ఏమైనా మార్పు ఉందా అంటే మాత్రం అలాంటి కూడా ఏం లేదు. వాళ్ళు చెప్పినటువంటి మొట్టమొదటి రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పులు లేవు, ఎలాంటి చేంజ్‌లు లేవు. సో ఆ కారణంగా మార్చి 19న విడుదల కాబోతున్నట్టు ఈ సినిమా మీద ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా మార్చారు. అంటే మొట్టమొదటి సినిమా అయితే మాత్రం కేవలం హిందీలో విడుదలైంది. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాకి సంబంధించి చూస్తే. ఆ కారణంగా భారీ స్థాయి నుంచి అతి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడేటువంటి విధానం మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఒక కేవలం హిందీ సినిమా, అంటే ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు చాలా డల్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, క్రేజ్ పరంగా కావచ్చు, లేకపోతే బజ్ పరంగా కావచ్చు. ఈ మధ్య కాలంలో ఒక 4, 5 ఏళ్లుగా హిందీ సినిమా క్రేజ్ చాలా తగ్గిందనేది మాత్రం ఒప్పుకున్నటువంటి వాస్తవంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాని భారీ స్థాయిలో నిలబెట్టినటువంటి విజయం మాత్రం 'ధురంధర్'కి కనిపిస్తుంది. ఆ 'ధురంధర్ 2'కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ బేసు, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికే అడ్వాన్స్ ప్రీ సేల్స్ అని చెప్పేసి కూడా ఆ పేరుతో ఆల్రెడీ టికెట్స్ అమ్మకాలు మొదలయ్యాయి. దీని మీద ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా కేవలం మొదటి రోజు ఆడే ఆట మాత్రమే, అంటే 19న విడుదలైనప్పుడు కూడా ప్రీ సేల్స్ లాగా 18న, అంటే ప్రీమియర్స్‌కి రిలీజ్‌కి అయినటువంటి ప్రీమియర్స్ సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా చూస్తే కనుక దాదాపు 100 కోట్లకు పైగా వసూలు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియన్ సినిమాకి సంబంధించి మాత్రం ఆ స్థాయిలో ప్రీమియర్ సేల్స్‌తో వచ్చినటువంటి అమౌంట్ మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ రికార్డుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనకు 50 కోట్లు, 60 కోట్లు, మహా అయితే 70 కోట్లు అక్కడ వరకు ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది. కానీ అడ్వాన్స్ ప్రీ సేల్స్‌లో 'ధురంధర్ 2'కి దాదాపు 100 కోట్లకు పైగా వసూలు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఆ సినిమా మీద వచ్చినటువంటి బజ్ కావచ్చు, ఆ సినిమా ఇచ్చినటువంటి ఇంపాక్ట్ కావచ్చు, దీని మీద మొత్తం మీద ఓవరాల్‌గా ఈ సినిమాకి వచ్చేటువంటి భారీ వసూళ్లు, మరి దానికి సంబంధించినటువంటి ఒక బీజం వేసినట్టుగా అడ్వాన్స్ ప్రీ సేల్స్ మాత్రం కనిపిస్తోంది. ఆ తర్వాత కంటెంట్ పరంగా కావచ్చు, లేకపోతే కథనం పరంగా కావచ్చు, సినిమా లెంగ్త్ కూడా 3 గంటల 40 నిమిషాల పాటు పైగా లెంగ్త్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే అంత పెద్ద భారీ సినిమా, అంత పెద్ద సినిమాకి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావటం, లేకపోతే ఈ స్థాయిలో బజ్ రావడం, ఈ స్థాయిలో హైప్ రావడం అనేది మాత్రం చాలా చాలా రేర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని గంటల అంతసేపు సినిమా చూడడం అనేది మాత్రం బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సినిమా కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా, లేకపోతే కథ పరంగా కావచ్చు, కథనం పరంగా కావచ్చు, ఏమాత్రం తేడా కొట్టినా సినిమా ఓవరాల్‌గా దెబ్బైపోతుంది. ఆ కారణంగా కూడా ఆ సినిమా మీద నమ్మకంతోటి డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆ కాన్ఫిడెన్స్ తోటి కూడా దాదాపు 3 గంటల 40 నిమిషాల పాటు సినిమాని రిలీజ్ చేయబోతున్నాయంటే మాత్రం చాలా చాలా నమ్మకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే ఆ సినిమా మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. లేకపోతే ఈ సినిమా మీద ఉన్నటువంటి భారీ అంచనాలకు కూడా వాళ్ళకి తలొగ్గినట్టుగా కూడా వాళ్ళు కనిపిస్తుంటారు. రణవీర్ సింగ్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. కాకపోతే అర్జున్ రాంపాల్ విలన్, కాకపోతే మాధవన్ కావచ్చు, సంజయ్ దత్ కావచ్చు, సారా అర్జున్ కావచ్చు, వీళ్ళందరూ కీలక పాత్రలు నటించినటువంటి సినిమాగా కనిపిస్తుంది మనకు. సో మొత్తంగా 'ధురంధర్ 2'కు భారీ అడ్వాన్స్ ప్రీ సేల్స్ ద్వారా భారీ స్థాయిలో వసూలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ఓవరాల్‌గా కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం 'బాహుబలి 2'ని ఈజీగా దాటేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే దట్టు కంటెంట్ బలంగా ఉండాలి, కథలో దమ్ముంటే మాత్రం 'బాహుబలి 2'ని కలెక్షన్స్ దాటేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ 'పుష్ప 2' కలెక్షన్స్ వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ సినిమా మీద కనిపిస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబోతుంది. కాకపోతే ఒక మిడిల్ ఈస్ట్‌లో వచ్చినటువంటి ఒక ఎఫెక్ట్ కావచ్చు, మిడిల్ ఈస్ట్‌లో వచ్చినటువంటి యుద్ధ వాతావరణం కారణంగా కావచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ బ్యాన్ చేసినటువంటి సినిమా కాబట్టి ఆ ప్రభావం కొంత పడే అవకాశం ఉండొచ్చేమో. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఈ సినిమా మీద బిగ్గెస్ట్ అంచనాలు కనిపిస్తా ఉన్నాయి. భారీ స్థాయిలో విడుదలవుతోంది. మార్చి 18నే వచ్చినటువంటి ప్రీ సేల్స్ ద్వారా, ప్రీమియర్స్ ద్వారా వచ్చేటువంటి వసూళ్లు కావచ్చు, లేకపోతే కంటెంట్ కథ పరంగా కావచ్చు, లేకపోతే రివ్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద ఆధారపడి 19న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా అతి భారీ స్థాయిలో విజయం సాధించబోయేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.